ఈ వీడియోలో డిసెంబర్లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నవంబర్లో అయితే ఆశించినంత మొబైల్స్ అయితే రాలేదు. ఒక ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ తప్పితే చాలా మొబైల్స్ డిసెంబర్కి అయితే పోస్ట్ పోన్ అయ్యాయి. సో ఫస్ట్ మొబైల్ చూస్తే iQOO 13 డిసెంబర్ 3 అయితే లాంచ్ అవబోతుంది. ఈ ఫోన్ అయితే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో రాబోతున్న ఫస్ట్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. సో మెయిన్గా లాస్ట్ ఇయర్ iQOO 12తో కంపేర్ చేస్తే సో డిజైన్లో అయితే మేజర్ చేంజెస్ ఏం లేవు. జస్ట్ కెమెరా రింగ్స్ RGB లైట్స్ని అయితే యాడ్ చేశారు అంతే. రిమైనింగ్ అంతా డిజైన్ పరంగా ఒకేలా ఉంటుంది. అండ్ IP68 అండ్ 69 రేటింగ్ని కూడా యాడ్ చేశారు. అండ్ గేమింగ్కి సంబంధించి Q2 చిప్ని కూడా యాడ్ చేశారు. ఈసారి గేమింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. మెయిన్గా 8 ఎలైట్లో ఎక్కువగా హీట్ అవుతున్నట్లు అండ్ ఇంకా కొన్ని థ్రోటిల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దాన్ని iQOO ఎలా మేనేజ్ చేసింది, థర్మల్ కంట్రోల్ ఎలా చేసింది అనేది మనమైతే చూడాలి. సో తొందరపడి ఏ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే కొనకండి. సో మీరు అది ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా ఒక 1 మంత్ అయితే వెయిట్ చేయండి. మీకు జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ అయితే బయటకు వస్తాయి. అండ్ స్పెక్స్ ప్రీవియస్లీ అయితే చెప్పాను. మెయిన్ స్పెక్స్ చూస్తే 6.7 ఇంచ్ 2K 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న OLED డిస్ప్లేతో వస్తుంది HDR10+ సపోర్ట్తో. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50MP మెయిన్ సెన్సార్, IMX921 సెన్సార్ అండ్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 50MP టెలిఫోటో లెన్స్ అండ్ 32MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అండ్ 115 ఫన్ టచ్ OS 15తో వస్తుంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే iQOO 13 55,000కి కాస్త అటు ఇటుగా అయితే ఉండొచ్చు 90%. అండ్ నెక్స్ట్ Vivo X200 సిరీస్, చాలామంది ఎదురు చూసే సిరీస్. Vivo X100 సిరీస్ సక్సెస్ తర్వాత X200 సిరీస్పై అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రెట్టింపు అయ్యాయి. ఈ Vivo X200 సిరీస్లో X200, 200 Pro రెండు ఇండియాకి వస్తున్నాయి. ఏదైతే మినీ ఉందో అదైతే రావట్లేదు. అండ్ స్పెక్స్ పరంగా రెండు కూడా MediaTek Dimensity 9400 ప్రాసెసర్తో వస్తాయి. అండ్ ప్రీవియస్లీ 9300నే స్నాప్డ్రాగన్ 8 Gen 3తో కంపేర్ చేస్తే చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేసింది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నప్పటికీ బ్యాటరీ ఎఫిషియన్సీ నాకు ఇందులో కొంచెం బెటర్గా అనిపించింది. ప్రాక్టికల్గా 8 Gen 3 Xiaomi 14 Ultra అండ్ X100 Pro Dimensity 9300 వాడిన తర్వాత అయితే చెప్తున్నాను. చూడాలి 9400 ఇంకా ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తుందో. అండ్ రెండింటికి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ పై చూడొచ్చు. డిస్ప్లే సైజ్ డిఫరెన్స్ అండ్ కెమెరా లెన్స్ డిఫరెన్స్ తప్పితే రిమైనింగ్ అంతా కూడా రెండిట్లో సిమిలర్గానే ఉంటుంది. X200 5800 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తాయి. X200 Pro 6000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 200MP పెరిస్కోపిక్ లెన్స్తో అయితే రాబోతుంది X200 Pro. ప్రీవియస్లీ X100 Proలోనే ఆ పెరిస్కోపిక్ లెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ 200MP పెరిస్కోపిక్ లెన్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అయితే టెస్ట్ చేయాలని నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ మెయిన్ సెన్సార్ పరంగా X200 Proలో 1 inch సెన్సార్ నుంచి అయితే వీళ్ళు డౌన్ గ్రేడ్ అయ్యారు. కొంచెం చిన్న సైజ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అఫ్ కోర్స్ లేటెస్ట్ సెన్సారే. ప్రాక్టికల్గా అయితే నేను టెస్ట్ చేస్తాను X200 Pro అండ్ X100 Proకి అండ్ iPhone 16 Pro Maxతో కూడా కెమెరా కంపారిజన్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే X200ని వాళ్ళు 70,000 పెట్టచ్చు. బట్ మీరు ఆఫ్లైన్లో సరిగా బార్గెన్ చేయగలిగితే సో 55,000 to 60,000లో వస్తుంది. అండ్ X200 Proది 90,000 రేంజ్లో అయితే పెట్టచ్చు, సేమ్ లాస్ట్ ఇయర్ లాగే. బట్ ఆఫ్లైన్లో విత్ బ్యాంక్ డిస్కౌంట్ అవి ఇవి కలుపుకొని 75,000 to 80,000లో అయితే మీరు కొనగలరు సరిగా బార్గెన్ చేయగలిగితే. ఈ వర్డ్ని అయితే ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లోనే ఈ మొబైల్స్ తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తాయి. లాస్ట్ ఇయర్ నేను అలాగే కొన్నాను కాబట్టి. అండ్ వీటి యొక్క ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ని అయితే నేను షూట్ చేసే టైంకి రివీల్ చేయలేదు. బట్ డెఫినెట్గా డిసెంబర్లో అయితే లాంచ్ అవుతాయి. వాళ్ళు అఫిషియల్గా టీచ్ చేయడం స్టార్ట్ చేసేసారు ఇండియాలో. అండ్ నెక్స్ట్ ఇది Realme GT7 Pro స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఇందులో కూడా బాగుంటుంది. బట్ iQOO 13తో కంపేర్ చేస్తే సో గేమింగ్ ఆప్టిమైజేషన్ ఎంతైనా రియల్మీ ఇప్పటి వరకు అయితే వెనకబడి ఉంది. చూద్దాం GT7 Proలో వీళ్ళు ఏం చేస్తారో. అండ్ కెమెరా స్పెక్స్ పరంగా కూడా సో ఇదైతే కొంచెం వెనకబడింది iQOO 13తో కంపేర్ చేస్తే. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ అండ్ జస్ట్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని యూజ్ చేశారు. ఇదైతే అసలు యాక్సెప్ట్ చేయదగిందే కాదు, ఫ్లాగ్షిప్ ఫోన్గా తీసుకొస్తున్నారు కాబట్టి. అండ్ 50MP పెరిస్కోపిక్ లెన్స్ని తీసుకొస్తున్నారు. ఫ్రంట్ జస్ట్ 16MP కెమెరా, 6500 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, IP68 69 రేటింగ్తో, 115 Realme UI 6.0తో వస్తుంది. దీని యొక్క ప్రైస్ iQOO 13 కంటే కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో కొంచెం తక్కువ ఉండొచ్చు అనేది నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్. చూద్దాం. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి అయితే Realme GT7 Pro లాంచ్ అయింది. 60,000కి లాంచ్ చేశారు. బ్యాంక్ డిస్కౌంట్తో 57,000కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఈజీగా స్కిప్ చేయగలిగిన మొబైల్ Realme GT7 Pro. ఇక ఆశలన్నీ మనకి iQOO 13 మీదే.
చూద్దాం ఐక్యూ 13 ఏ ప్రైస్ రేంజ్లో తెస్తారో. బెటర్ హార్డ్వేర్ ఉంది కాబట్టి సిమిలర్ ప్రైస్ రేంజ్లో వచ్చిన ఐక్యూ 13 మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది హెచ్ఎండి ఫ్యూజన్ డిసెంబర్ మిడ్లో అయితే తీసుకొస్తారు. ఈ మొబైల్ నవంబర్లోనే రావాల్సింది, బట్ నెక్స్ట్ మంత్కి అయితే షిఫ్ట్ చేశారు. లీక్స్ ప్రకారం అయితే బడ్జెట్లో వేరియస్ యాక్సెసరీస్ని సపోర్ట్ చేస్తూ తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. లైక్ సిఎంఏ ఫోన్ 1లో చూసాం కదా, అలాగే ఈ మొబైల్ గేమింగ్ కంట్రోలర్తో తీసుకొస్తున్నట్లయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ 4 Gen 2. దీనికి గేమింగ్ కంట్రోలర్ అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఇదంతా పెద్ద జిమ్మిక్లానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ హెచ్ఎండికి సంబంధించి సర్వీస్ అండ్ అప్డేట్స్కి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు. ఈ మొబైల్స్ జోలికి అయితే వెంటనే వెళ్ళకండి, కొంతకాలం అయితే వెయిట్ చేయండి. హెచ్ఎండి ఇండియాలో మంచిగా సెటిల్ అయింది అనుకున్నప్పుడు మనమైతే రికమెండ్ చేయొచ్చు. అండ్ స్పెక్స్ చూస్తే 6.56 inch 90Hz ఎల్సిడి డిస్ప్లే, HD+ రెజల్యూషన్, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 108 MP మెయిన్ సెన్సార్, 2 MP యూజ్లెస్ సెన్సార్, ఫ్రంట్ 50 MP సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 14తో వస్తుంది. సో ప్రైసింగ్ అయితే వీళ్ళు కొంచెం ఎక్కువ పెడతారు. చూద్దాం, డిసెంబర్ మిడ్లో అయితే మనకి ప్రైసింగ్ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ది రెడ్మీ నోట్ 14 సిరీస్ మిడ్ డిసెంబర్లో లాంచ్ అవబోతుంది. దీన్ని అయితే వీళ్ళు కూడా అఫీషియల్గా ఇండియాలో టీచ్ చేస్తున్నారు. అక్టోబర్లోనే లాంచ్ అయ్యాయి చైనాలో. సో అప్పటి నుంచి మనం కూడా చెప్పుకుంటూ వస్తున్నాం త్వరలో ఇండియాకని, బట్ ఇప్పుడైతే వీళ్ళు అఫీషియల్గా టీచ్ చేస్తున్నారు. అండ్ ఈ సిరీస్లో 3 ఫోన్స్ వస్తాయి. రెడ్మీ 14, 14 Pro, Pro Plus. మెయిన్గా 14 Pro, Pro Plusని అయితే ఫస్ట్ లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. స్పెక్స్ చూస్తే సో 14 Pro, Pro Plus రెండు కూడా 6.7 inch 1.5K రెజల్యూషన్ 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తాయి. ప్రోలో స్నాప్డ్రాగన్ 7 Gen 3 అండ్ ప్రో ప్లస్లో డైమెన్సిటీ 7350 ప్రాసెసర్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి లీక్స్ ప్రకారం. అండ్ 50 MP మెయిన్ సెన్సార్, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP యూజ్లెస్ సెన్సార్. సో ప్రాసెసర్ని అయితే వీళ్ళు కాస్త అటు ఇటు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను కొంచెం డౌట్ఫుల్గా అయితే ప్రాసెసర్ గురించి చెప్పాను. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా, 5500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP68 రేటింగ్ ప్రోలో అండ్ IP69 రేటింగ్ ప్రో ప్లస్లో అయితే ఉంటుంది. ప్రైస్ సో వీళ్ళు ప్రోలో పోయినసారి 25-27 పెట్టారు, ప్రో ప్లస్ని 30,000 దాటించారు. ఈసారి కూడా అదే రేంజ్లో తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది వీళ్ళు అగ్రెసివ్గా తెస్తారన్న హోప్స్ నాకు కూడా లేవు. ఈసారి ఆఫ్లైన్లో ఈఎంఐలో తీసుకుంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేసే ఈ మధ్య రెడ్మీ నోట్ సిరీస్ని తీసుకొస్తుంది. ఇది కూడా అలాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది రెడ్మీ A4 మిడ్ డిసెంబర్లో రాబోతుంది. రెడ్మీ నోట్ 14 సిరీస్కు తోడుగా ఈ మొబైల్ని కూడా ఇదే మంత్లో తీసుకొస్తారు. సో ఇది బడ్జెట్ మొబైల్, 10,000 లోపు అయితే ఒకసారి అయితే ఆలోచించవచ్చు. 6.7 inch 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4X Gen 2 ప్రాసెసర్తో, 50 MP మెయిన్ సెన్సార్, 8 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 128GB Android 14 HyperOS 1.0తో వస్తుంది. నెక్స్ట్ ఇది రియల్మీ నార్జో 70 కర్వ్ డిసెంబర్ 2nd వీక్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 6.67 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 MP ప్లస్ 2 MP యూజ్లెస్ సెన్సార్, ఫ్రంట్ 16 MP కెమెరా, Android 14 రియల్మీ UI 6.0తో అయితే వస్తుంది. అండర్ 20Kలోనే ఈ మొబైల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A26 మరొక ఆణిముత్యం అని అయితే చెప్పొచ్చు. డిసెంబర్ 3rd వీక్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. A15కి దీనికి ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ యాజ్ టీస్గానే ఉంటుంది. 6.4 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్ విత్ వాటర్ డ్రాప్ నాచ్, ఆల్మోస్ట్ 2025 వచ్చేసింది. Exynos 1280 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 MP మెయిన్ సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వితౌట్ ఛార్జరే తీసుకొస్తున్నారు. Android 15తో వస్తుంది. సో ప్రైస్ అరౌండ్ 20-25 ఆ రేంజ్లో పెడతారు. దీని జోలికి అయితే వెళ్ళకండి. సో ఇవి డిసెంబర్లో రాబోయే మొబైల్స్. మీరు వీటిలో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. నేనైతే ఈ మంత్ రాబోతున్న వివో X200 సిరీస్ గురించి అయితే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం, డిసప్పాయింట్ చేస్తుందా, సాటిస్ఫై చేస్తుందా, మనకి డిసెంబర్లో కన్ఫర్మ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.